హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ న్యూస్, ఇండియా యూకే ఆఫ్ షోర్ విండ్ టాస్క్ ఫోర్స్. ఏ కంట్రీ అంటున్నారండి? ఇండియా మరియు యూకే ఆఫ్ షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ అనేది న్యూస్గా ఉందండి. సో విండ్ ఎనర్జీ గురించి యాక్చువల్గా ఇది చూద్దాం. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్షోర్ పవనశక్తి అభివృద్ధిలో సహకారాన్ని వేగవంతం చేయడానికి ఇండియా మరియు యూకే విజన్ 2035 ఇంపార్టెంట్ విజన్ 2035 మరియు 4వ ఎనర్జీ డైలాగ్ కింద ఇండియా యూకే ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ను ప్రారంభించాయి. సో ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ అనేవి ఏ రెండు కంట్రీస్ అంటే ఇండియా అండ్ యూకే. ఈ యొక్క ఇండియా యూకే విజన్ 2035 మరియు 4వ ఎనర్జీ డైలాగ్ కింద ఈ యొక్క ఇండియా యూకే ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ని ప్రారంభించడం జరిగింది. అసలు మనం ముందుగా చూద్దాం, ఆఫ్షోర్ పవన శక్తి అంటే ఏంటంటే సముద్రాలు లేదా మహాసముద్రాల వంటి సముద్ర వాతావరణంలో ఏర్పాటు చేయబడిన పవన టర్బైన్ల నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో సముద్రాల్లో కానీ మహాసముద్రాల్లో కానీ టర్బైన్స్, పవన టర్బైన్స్ అంటారు, ఫ్యాన్లు. సో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు భారీ ఎత్తులో. ఆ ఫ్యాన్స్ నుంచి వచ్చే విద్యుత్ని ఏమంటామంటే మనం పవన శక్తి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది బలమైన మరియు మరింత స్థిరమైన పవన వనరుల్ని ఉపయోగించుకుంటుంది. చెన్నైలోని ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ప్రకారం, సో చెన్నైలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఎక్కడుందని అడుగుతారో చెన్నై గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం భారతదేశంలో గుజరాత్ మరియు తమిళనాడు తీర ప్రాంతాల వెంబడి సుమారు 70 గిగావాట్ ఆఫ్షోర్ పవన సామర్థ్యాన్ని కలిగి ఉందని అంచనా వేయడం జరిగింది. సో మన భారతదేశంలో పవన శక్తిని, విండ్ ఎనర్జీని ఎక్కడి నుంచి ఎక్కువ మనం అభివృద్ధి చేసుకోవచ్చు అంటే గుజరాత్ మరియు తమిళనాడు తీర ప్రాంతాల నుండి సుమారు 70 గిగావాట్ ఆఫ్షోర్ పవన సామర్థ్యాన్ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చని చెన్నైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ తెలియజేయడం జరిగింది. అలాగే భారతదేశ శిలాజేతర ఇంధన సామర్థ్యం 272 గిగావాట్ను అధిగమించింది. ఇందులో 141 గిగావాట్ సౌరశక్తి మరియు 55 గిగావాట్ పవన శక్తి నుండి లభిస్తుంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం మొత్తం 7,453 కోట్లతో వేయబిలిటీ గ్యాప్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇంపార్టెంట్. వేయబిలిటీ గ్యాప్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ఏ ప్రాజెక్టులు అంటే ఇండియా అండ్ యూకే మధ్య ఆఫ్షోర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్. దాన్ని కంప్లీట్ చేయడం కోసం సో ఏంటంటే వేయబిలిటీ గ్యాప్ ఫండ్ పథకాన్ని మన ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది. అసలు వేయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. మీకు యాక్చువల్గా ఇది అవసరం లేదండి, కాకపోతే మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్తున్నానండి. అసలు వేయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే ఒక ప్రాజెక్టును నిర్మించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండి దాని ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలు చేపట్టడానికి ముందుకు రావు. ఎందుకంటే ఖర్చు ఎక్కువగా ఉంది, రాబడి తక్కువగా ఉంది, అందువల్ల ప్రైవేట్ సంస్థలు ఏవి ముందుకు రావు. అటువంటి సందర్భంలో ఆ ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ని వేయబిలిటీ గ్యాప్ ఫండ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో వస్తుంది ఇది. సో వేయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇక్కడ ఒకసారి మీకు గుర్తు చేయడం జరిగింది. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ అండి, కరెన్సీ వచ్చేసి పాండ్. నెక్స్ట్, భారత్ నుండి యూకే దేశ రాయబారి, గుర్తుపెట్టుకోవాలి ఇది విక్రమ్ దొరైస్వామి, భారత్ నుండి యూకే దేశ రాయబారి. ఇంకా నెక్స్ట్ న్యూస్, మాల్దీవులకి తొలి ఫెర్రీ సర్వీసులను అందించిన ఇండియా. సో ఫెర్రీ సర్వీసులు అంటే బోట్ షిప్ లాంటివి. సో తొలి ఫెర్రీ సర్వీసులు అందించిన ఇండియా మాల్దీవులకి అందించిందండి. చూద్దామండి. మాల్దీవుల్లో ముఖ్యంగా షాఫు మరియు దాల్ అటోల్స్లలో రవాణా మెరుగుపరచడానికి భారతదేశము తన మొదటి హై స్పీడ్ ఫెర్రీని 2026 ఫిబ్రవరిలో బహుమతిగా ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది బహుమతి? మాల్దీవులకి ఇచ్చింది. ఏమి ఇచ్చింది? ఫెర్రీ అంటే బోటు. ఈ యొక్క బోటు సో ఏమవుతుందంటే ఫాఫు అండ్ దాల్ అటోల్స్ అనేవి ఈ రెండు ఏంటంటే ఏవేవి? ఫాఫు
ఫాఫు అండ్ దాల్ అటోల్స్. ఇవేంటి అంటే దీవులు, మాల్దీవుల్లో చిన్న చిన్న దీవులు. ఈ 2 దీవుల మధ్య రవాణాని మెరుగుపరచడం కోసం మన ఇండియా వాళ్ళు మాల్దీవులకి ఒక బోట్‌ని బహుమతిగా ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి 2026లో. అదండి న్యూస్. ఇది రాయల్ ట్రాన్స్‌పోర్ట్ లింక్ నెట్వర్క్‌లో భాగంగా ద్వీపాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. యాక్చువల్‌గా ఇదేంటంటే రాయల్ ట్రాన్స్‌పోర్ట్ లింక్ నెట్వర్క్ ఏంటంటే ఇది, సో మాల్దీవుల్లో కనెక్టివిటీని పెంచే ప్రోగ్రామ్ ఇది, ప్రాజెక్ట్. వేటి మధ్య కనెక్టివిటీ అంటే దీవుల మధ్య. మాల్దీవుల్లో చిన్న చిన్న దీవులు చాలా ఉంటాయి. ఆ చిన్న చిన్న దీవులని కనెక్టివిటీ చేయాలి, వాటిని కలుపుకోవాలి మనం, వాటి మధ్య రవాణా పెంచాలి. వాటి మధ్య రవాణా పెంచడానికి ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే రాయల్ ట్రాన్స్‌పోర్ట్ లింక్ నెట్వర్క్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగానే మన భారతదేశం మాల్దీవులకి మొదటి హై స్పీడ్ ఫెర్రీని బహుమతిగా వచ్చింది. నెక్స్ట్ మొదటి హై స్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే. సో మొదటి హై స్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ 2026 ఫిబ్రవరిలో భారత్ బహుమతిగా ఇచ్చింది. ఇది ఫాఫు మరియు దాల్ అటోల్స్లో పనిచేస్తుంది. అంటే ఈ ద్వీపాలు చిన్న ద్వీపాలు ఇవి. సో మాల్దీవుల్లో ఉండేది దీవులు, యాక్చువల్గా చిన్న చిన్న దీవులు. ఈ చిన్న దీవుల్ని సో ఈ కలపడం కోసం మనం ఒక బోట్ని, లేదా మన భాషలో బోట్ అనొచ్చు, పడవ లేకపోతే లాంచ్, అట్లాంటిది బహుకరించడం జరిగింది మాల్దీవులకి. సో మొదటి కార్గో ఫెర్రీ సర్వీస్ ఇది చూడండి 2020. సో ఇప్పుడు ఇవ్వటమే కాదు, ఇంతకుముందు కూడా మన భారతదేశం మాల్దీవులకి ఇచ్చింది. అదేంటిది, అది కార్గో అంటే మన సరుకు రవాణా చేయడం కోసం ఒక ఫెర్రీని అంతకుముందే మనం మాల్దీవులకి ఇవ్వడం జరిగింది. సో మొదటి కార్గో ఫెర్రీ సర్వీసు 2020 సెప్టెంబర్లో సో కొచ్చిన్, మన భారతదేశం కొచ్చిన్ టుటికోరిన్ మెయిల్ మధ్య ప్రారంభమైంది. ఓకేనండి. సో కొచ్చిన్ టుటికోరిన్ మెయిల్ అంటే మళ్ళీ ఇక్కడ మాల్దీవుల్లో ఓకేనా, దీవది. సో వాటి మధ్య ప్రారంభమైంది మొదటి కార్గో ఫెర్రీ. అదేమో కార్గో ఫెర్రీ. ఇప్పుడు బహుకరించిందేమో ప్యాసింజర్ ఫెర్రీ. ఏ 2 దీవుల మధ్య కలుపుతుందంటే ఫాఫు మరియు దాల్ అటోల్స్ దీవులను కలుపుతుంది. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఈ ఫెర్రీ సర్వీసులు మాల్దీవుల అంతర్గత ద్వీపాల కనెక్టివిటీని బలోపేతం చేయడానికి మరియు భారత్ మాల్దీవుల వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డాయి. నెక్స్ట్ మాల్దీవుల రాజధాని మాలే, కరెన్సీ రూఫియా. భారత్ నుండి మాల్దీవుల రాయబారి జి బాలసుబ్రహ్మణ్యం, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ హరితమే తెలంగాణ ఇంధనం సుస్థిర ప్రగతికి మార్గం అనేది న్యూస్గా ఉందండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబైలోని క్లైమేట్ వీక్ సదస్సులో, ఎక్కడ జరిగింది క్లైమేట్ వీక్ సదస్సు అని అడుగుతారు. క్లైమేట్ వీక్ సదస్సు ముంబైలో జరిగింది. తెలంగాణ అభివృద్ధి వ్యూహాలను వివరించారు. సో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుంది రానున్న సంవత్సరాల్లో అని ముందుగానే వాటి యొక్క వ్యూహాలను వివరించారు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడంటే క్లైమేట్ వీక్ అనే సదస్సులో. ఈ క్లైమేట్ వీక్ అనే సదస్సు ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. సో ఆర్థిక లక్ష్యం ఏంటంటే, తెలంగాణ వాళ్ళ ఆర్థిక లక్ష్యం, తెలంగాణ ఆర్థిక సంవత్సరం 2030 నాటికి $1 ట్రిలియన్ మరియు 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఆర్థిక లక్ష్యం అది చెప్పాం కదండి, అభివృద్ధి వ్యూహాలు వివరించారని. ఆ అభివృద్ధి వ్యూహాల్లో ఫస్ట్ ఆర్థిక లక్ష్యం. ఈ ఆర్థిక లక్ష్యం 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ నెట్ జీరో సిటీ, 2030 నాటికి హైదరాబాద్ని నెట్ జీరో నగరంగా మార్చడం లక్ష్యం. ఏది క్వశ్చన్ అడుగుతారండి, హైదరాబాద్ను నెట్ జీరో నగరంగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏంటంటారు, 2034 సంవత్సరం. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాం. భారతదేశం మొట్టమొదటి గిగావాట్ స్కేల్ ఏఐ ఫ్యాక్టరీ, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి అన్నప్పుడు నోట్ చేసుకోవాలని చెప్తున్నాను ప్రతిసారి. సో లారెన్స్ అండ్ ట్యూబ్రో, ఎల్ఎన్టీ కంపెనీ అంటాం కదా, అది దాని పేరు లారెన్స్ అండ్ ట్యూబ్రో. నివిడియా, ఓకే, 2 వేరు కంపెనీస్ అండి. లారెన్స్ అండ్ ట్యూబ్రో నివిడియా ఇదొక కంపెనీ, ఎల్ఎన్టీ ఒక కంపెనీ. సో ఈ 2 కలిసి భారతదేశంలో మొట్టమొదటి సావరిన్ గిగావాట్ స్కేల్ ఏఐ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. సో అడుగుతారు కంపల్సరిగా. సో సావరిన్ గిగావాట్ ఏఐ ఫ్యాక్టరీని ఏ 2 సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి అని అంటారు.
సో లారెన్స్ అండ్ టూబ్రో అదొక కంపెనీ, అంటే ఎల్ఎన్టీ, నివిడియా ఇదొక కంపెనీ. సో ఈ రెండు కలిసండి. సో ఇక్కడ మనం ఏంటి అసలు ఏఐ ఫ్యాక్టరీ అంటున్నారు ఏంటో చూద్దాం. సో ఏఐ ఫ్యాక్టరీ అంటే ఇది వస్తువులు తయారు చేసే మామూలు ఫ్యాక్టరీ కాదు. ఇది భారీ స్థాయిలో కంప్యూటర్లు మరియు డేటా సెంటర్లు ఉండే చోటు. ఏఐ ఫ్యాక్టరీ అంటే కంప్యూటర్లు మరియు డేటా స్టోరేజ్ సెంటర్లు, ఓకేనా, ఏఐ ఫ్యాక్టరీ అంటే. సో అధిక సాంద్రత కలిగిన జీపీయూ క్లస్టర్లు, ఏఐ మోడల్ శిక్షణ అండ్ అనుమతి, ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఏఐ సేవలు అందించే మౌలిక సదుపాయమే ఈ యొక్క గిగావాట్ స్కేల్ ఏఐ ఫ్యాక్టరీ. ఇక నెక్స్ట్ మనం సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే కృత్రిమ మేధస్సుకి కావాల్సిన సూపర్ కంప్యూటర్ పవర్ను ఇది అందిస్తుంది. దీనివల్ల మన దేశంలో టెక్నాలజీ ఇంకా వేగంగా పెరుగుతుంది. సో అదండి న్యూస్. నెక్స్ట్ కృత్రిమ మేధకు మానవీయ కోణం, మానవ్ విజన్, ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏముందంటే మనకి కృత్రిమ మేధకు మానవీయ కోణం, మానవ్ విజన్. సో ఏంటో ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీ ఏఐ వినియోగంలో నైతికత కోసం మానవ్ అనే 5 సూత్రాలను ప్రతిపాదించారు. సో కృత్రిమ మీద కేవలం యంత్రంలా కాకుండా మనిషికి సహాయపడే ఒక మానవీయ నేస్తంలా ఉండాలనేది ఈ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇంపార్టెంట్ అండి. సో మానవ్ అనేది ఏంటంటే, సో ఏఐ అనేది కేవలం యంత్రంలాగా కాకుండా మనిషికి సహాయపడే ఒక మానవీయ నేస్తంలా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో సో మానవ్ అనే ఒక 5 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. సో 5 సూత్రాలు చూద్దామంటే, ఫస్ట్ ఎం అంటే నైతికత, విలువలపై ఆధారపడిన వ్యవస్థ. ఏ అంటే ప్రతి ఏఐ నిర్మాణానికి జవాబుదారీతనం. ఎన్ అంటే దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించే టెక్నాలజీ. ఏ అంటే అందరికీ అందుబాటులో ఉండే ఏఐ. నెక్స్ట్ వి అంటే చట్టబద్ధత, విశ్వనీయత కలిగిన విధానం. సో ఇదండి మనకి మానవ్ అంటే. ప్రతి MANAV గుర్తుపెట్టుకోవాలండి. సో ఇవి ఈ వీడియోలో మనం నేర్చుకున్న కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2026 రిలేటెడ్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. KK News 99.